హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రావణి రవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ రోజైతే నేను ఇంట్లో నెయ్యిని తయారు చేశానండి. అంటే చాలాసార్లు తయారు చేశాను, కాకపోతే ఎప్పుడు వీడియో అయితే తీయలేదనమాట. ఈ రోజైతే వీడియో కూడా తీసాను. ఎలా చేస్తున్నాను ఏంటనేది ఒకసారి మీరు కూడా చూసాను. నేను తీసుకున్నానండి 10 days పక్కన పెట్టుకున్నాను. ఇలాగ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నానండి, ఒక డబ్బాలో వేసుకొని. ఇప్పుడు ఆ మిగడని అయితే నేను ఇదిగోండి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అనమాట. మనం ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మనం బ్లెండ్ చేయాలన్నమాట. ఇలా బ్లెండ్ చేస్తాం కదండి. చేసిన దాంట్లో అయితే మనం కూలింగ్ వాటర్ అనేది వేసుకోవాలండి. నార్మల్ వాటర్ కన్నా కూలింగ్ వాటర్కి అయితే ఎక్కువగా మనకి వెన్న అనేది దగ్గరగా అవుతుందన్నమాట. ఇలాగ మళ్ళీ ఒకసారి ఒక 10 to 20 seconds అయితే మాత్రం మనం బ్లెండ్ చేస్తూనే ఉండాలన్నమాట మిక్సీని. ఇలా చేసినట్టయితే మాత్రం మనకి వెన్న అనేది దగ్గరగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి చూస్తారు కదా, వెన్న అనేది మనకి ఎలా వచ్చిందో ఒకసారి మనం మిక్సీ చేయగలనే మనకి మొత్తం మన మిక్సీ జార్లోని వెన్న అయితే మనం వేరే ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇదిగోండి వెన్ననైతే నేను మొత్తం ఇలానే వీడియో చూపిస్తున్నట్టుగానే చేశాను అనమాట, మొత్తం మిగడినంతా. ఇప్పుడు ఈ వెన్ననైతే మనం శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇదిగోండి మనం మొత్తంగా వెన్ననైతే కొంచెం గట్టిగా నొక్కినట్టయితే వెన్నలో ఉన్న వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది అనమాట బయటికి. ఇలాగా నేను చూస్తున్నారు కదా, వీడియో చూసినట్టుగానే నేను ఇలా వెన్ననైతే మాత్రం తీసి ఇదిగోండి నీటిలో అయితే వేసుకుంటున్నాను. ఒక 2-3 times అనేది మనం వాష్ చేసుకొని చేయాలన్నమాట నెయ్యి అనేది. ఇదిగోండి బాగా మనం కొంచెం గట్టిగా పిండినట్టయితే మనకి వెన్నలో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలానే వీడియో చూపిస్తున్నట్టుగా మొత్తం నేను వెన్నంతా అలానే చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఇలాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి వెన్నని. ఇలాగా ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకి వెన్నలో నుంచి వచ్చిన ఇది మజ్జిగ అనమాట. ఇది చాలా మంచిదండి హెల్త్కి. మనం కొంచెం సాల్ట్ వేసుకొని మనం తాగినట్టయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకి డైలీ చేసుకునే మజ్జిగలాగే అనిపిస్తుంది అనమాట. ఇది కూడా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి మనం కడిగి పెట్టుకునే వెన్న అయితే మనం ఇప్పుడు కళాయిలోకి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి నేనైతే బాగా 2-3 times వాష్ చేసుకొని ఇలాగా కళాయిలోకి అయితే వేసుకుంటున్నాను. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి వెన్ననైతే మనం పెట్టుకోవాలండి. కళాయిలో వేసుకున్నాం కదా, ఈ వెన్న అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇదిగోండి మనకి వేడి అవుతుంది కదా, వెన్న అలాగా కరిగిపోతుంది అనమాట. చూసారు కదా, ఎల్లోగా కనిపిస్తుంది. ఒకవేళ మనకి ఇంకా కలర్ కావాలనుకుంటే మనం చిటికెడు పసుపు వేసుకున్నా మనకి కలర్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి వెన్న అయితే మనకి బాగా తయారవుతుంది. ఇలా మనం గరిటతో తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా మనం సిమ్లో పెట్టేసి అలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే మొత్తం అడుగు పెట్టేసి మాడి వాసన అనేది వచ్చేస్తుంది. నెయ్యి కూడా కొంచెం కలర్ అనేది మారిపోతుంది అనమాట. ఇదిగోండి ఫైనలీ అయితే మనకి ఇదిగోండి నెయ్యి అయితే మాత్రం కనిపిస్తుందండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎల్లోయిష్గా చాలా బాగుందండి. స్మెల్ అయితే మాత్రం చెప్పవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే నెయ్యి వేసుకొని తినేయాలనిపించేంత స్మెల్ అయితే వస్తుందన్నమాట. నిజంగా నెయ్యి వాసన అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇదిగోండి చూసారు కదా, మనకి నెయ్యి అనేది పైకి తేలిపోతూ ఉంటుంది, వెన్న మొత్తం కరిగిపోయి. ఇదిగోండి వీడియోలో చూస్తున్నట్టుగానే చూడండి మొత్తం అంతా నెయ్యి అనేది మనకు చాలా కలర్ఫుల్గా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ నెయ్యిలోనైతే మనం ఒక 2-3 తమలపాకులను అయితే వేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి మంచి సువాసన అనేది వస్తుంది. తమలపాకునే కాకుండా కరివేపాకు లేదా మెంతుల్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ నెయ్యికి తగ్గట్టుగా ఒక 3 తమలపాకులను అయితే ఇలాగా ముక్కలు చేసి వేసుకున్నానండి, ఎందుకంటే చాలా మంచి వాసన వస్తుందన్నమాట. నెయ్యి కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి చూసారు కదా, మనం ఫస్ట్ నుంచి ఇలా గరిటతో కలుపుతూ ఉంటేనే మనకి అడుగు పట్టకుండా ఉంటుందండి. అలానే నెయ్యి కూడా కలర్ మారకుండా ఉంటుంది, చక్కగా మనం అనుకున్నట్టుగా ఎల్లో కలర్లో కూడా వస్తుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా కలర్ మారుతుంది, ఇంకా కలర్ సరిపోలేదు అనుకుంటే పసుపుని యాడ్ చేసుకోవచ్చండి. ఫైనల్లీ ఇదిగోండి నెయ్యి అయితే తయారైపోయింది. ఇప్పుడు ఈ నెయ్యి అనేది మనం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇదిగోండి ఫైనల్లీ అయితే నేను చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను. నిజంగా చాలా రుచికరమైన నెయ్యి అయితే మాత్రం రెడీ అయిపోయిందండి. ఇంత సింపుల్ అని అనుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.